మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత ఎంతమంది విన్నారు? మహాభారతంలో కృష్ణుడు చెప్పిన గీతను మొత్తం 4 మంది విన్నారు. 1 అర్జున్. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశిస్తున్నప్పుడు మరో 2 వ్యక్తులు అదే గీతాన్ని వింటున్నారు. 2 సంజయుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేస్తున్నప్పుడు సంజయుడు ధృతరాష్ట్ర రథసారథి తన దివ్య దృష్టితో ఇది మహర్షి వేదవ్యాసులచే అందించబడింది. వీటన్నింటినీ చూస్తున్నాడు. 3 హనుమంతుడు. మహాభారత యుద్ధంలో హనుమంతుని వల్ల పాండవులు విజయం సాధించారు. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ఒకసారి హనుమంతుడిని మరియు అర్జునుని ద్వారకా నగరానికి పిలిచాడు. ఇంతలో అర్జున్ హనుమాన్ జీతో ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడు అని చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు తన విలువిద్య నైపుణ్యం గురించి గర్వపడ్డాడని హనుమాన్ జీ గ్రహించాడు. ఈ మాటలు విన్న హనుమంతుడు అర్జునుడికి బాణాల వంతెనను నిర్మించాలని షరతు విధించాడు. మరియు అర్జునుడి పాదం వంతెనను ధ్వంసం చేయకపోతే అర్జునుడు శ్రీరాముడి కంటే గొప్ప విలుకాడు అని అంగీకరించి అతని శరీరాన్ని కాల్చివేస్తానని చెప్పాడు. షరతు ఏమిటంటే అతను రామావతారంలో యుద్ధంతో పాటు హనుమంతుడికి జ్ఞానాన్ని ఇచ్చినట్లే మహాభారత యుద్ధంలో కూడా అతను జ్ఞానం యొక్క సారాన్ని కోరుకున్నాడు. మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జునుడి రథంపై 18 రోజుల పాటు జెండాగా కూర్చున్నాడు. 4 బర్బారిక్ ఘటోత్కచ్ మరియు అహిలావతిల కుమారుడు మరియు భీముని మనవడు. బార్బరిక్ చాలా ధైర్యయోధుడు. అతను తపస్సు ద్వారా దైవిక శక్తిని పొందాడని చెప్పబడింది. బార్బారిక్ వద్ద అలాంటి 3 బాణాలు ఉన్నాయి. దానితో మొత్తం సైన్యాన్ని 1 నిమిషంలో యుద్ధభూమిలో నాశనం చేయవచ్చు. బార్బరిక్ మహాభారత యుద్ధం చేయాలని కోరుకున్నాడు. అందుకే అతను కురుక్షేత్రానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో బార్బరిక్ నుండి భిక్ష అడిగాడు. మహాభారత యుద్ధాన్ని కూడా చూడాలని బార్బారిక్ శ్రీకృష్ణుడి ముందు షరతు పెట్టాడు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేనందున బార్బరిక్ తలని అడిగాడు. ఎందుకంటే అతని యుద్ధంలో పాల్గొంటే బార్బారిక్ యుద్ధంలో ఓడిపోతున్న పక్షంలో పోరాడి ఉండేవాడు. ఎందుకంటే బార్బారిక్ తల్లి నేర్పింది. జై శ్రీకృష్ణ.